ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ముఖ్యమైనటువంటి వచనాన్ని పరిశీలించుదాం. ఈ యొక్క వచనాన్ని పరిశీలించి మన జీవితంలో పాపాన్ని ఎలా జయించాలో దానికి దేవుడిచ్చినటువంటి మార్గం ఏదో ఆయా సంగతులను ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచన చేద్దాం. 119వ కీర్తన 11వ వచనంలో 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. మరొకసారి చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. కాబట్టి మనము దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండటానికి మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయము ఎక్కడుంటుంది అంటే ఆంతర్య పురుషుడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అనేసి అన్నాడు పౌలు గారు. కాబట్టి ఆంతర్య పురుషుడిలో ఒకటి హృదయము, రెండవది మనస్సు, మూడవది మనస్సాక్షి. హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవడము అంటే ఏమిటి? హృదయంలో వాక్యంను ఎలా ఉంచుకోవాలి అంటే హృదయం అనేది అంతరంగంలో ఒక భాగము. ఈ అంతరంగంలో ఒక భాగమైనటువంటి హృదయంలో మన యొక్క వాక్యాన్ని ఉంచుకోవడం అంటే ఏమిటి అంటే, వాక్యాన్ని కేవలం చదివి విడిచిపెట్టడం కాదు. వాక్యాన్ని చదివిన దాన్ని ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారంగా జీవించేటటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మన యొక్క హృదయంలో వాక్యంను ఉంచుకున్నట్టు. వాక్యాన్ని మనం ఎలాగ చదవకూడదు అంటే, చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి తాను చదువుతున్నటువంటి చదువుల్లో ఒక పరీక్ష కోసమే అతను చదువుతున్నట్టుగా మనము ఈ యొక్క వాక్యాన్ని చదవకూడదు. అతను పరీక్ష కోసం చదువుతున్నట్టుగా మనము ఈ యొక్క వాక్యాన్ని పరీక్ష కోసమే చదువుతున్నట్టుగా మనం చదవకూడదు. మన యొక్క జీవితంలో వాక్యం ప్రకారంగా జీవించడానికి వాక్యాన్ని ఏం చేయాలంటే పరిశీలించాలి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. వాక్యమును మన యొక్క హృదయంలో ఉంచుకుంటే పాపం మీద జయమనేది ఇస్తుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకున్నట్లయితే పాపం మీద మనకు జయాన్ని ఇస్తుంది. వాక్యము పాపం మీద జయాన్నిస్తుంది. ఎలాగ జయాన్నిస్తుంది అంటే, మన యొక్క జీవితంలో చాలాసార్లు మనము ప్రలోభాలకు గురవుతాము. అప్పుడప్పుడు మనకు బలము చాలక చాలా సతమతలం అవుతూ ఉంటాం. అలాంటి ఒక పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము సరైన దారిని చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యము తప్పును గుర్తు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనకు హృదయంలో ఉంచుకుంటే మనకు వాక్యం ఏం చేస్తుంది అంటే పాపం మీద విజయాన్ని ఇస్తుంది. మనము గ్రంథాలు చూసినప్పుడు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తును సాతాను శోధిస్తున్నప్పుడు వాక్యంతోనే అడ్డుకున్నాడు. వాక్యంతోనే సాతాను మీద విజయాన్ని పొందాడు. కాబట్టి వాక్యం అన్నది పాపం మీద విజయాన్ని ఇస్తుంది. పాపం చేయకుండా నిన్ను ఏం చేస్తుందంటే ఆపుతుంది. పాపం చేయకుండా పాపం మీద విజయాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యం అన్నది ఒక రక్షణ.
ఒక రక్షణ అన్నది ఇస్తది పాపం అన్నది. ఎలాగో రక్షణ ఇస్తదనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తాడనంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే ఒక మాటను తెలియజేస్తాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏది అనంటే వాక్యం. ఈ వాక్యాన్ని మనము ధరించుకున్నప్పుడు వాక్యము మనకు రక్షణ ఇస్తది. పాపం నుంచి రక్షణ అన్నది ఇస్తది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు ఒక కవచంలాగా మనకు ఉంటది. మన యొక్క హృదయంలో వాక్యం ఉంటే పాపం దగ్గరికి రాకుండా కాపాడుతుంది. మన యొక్క ఆలోచనలను శుద్ధి చేస్తూ ఉంటది. మన యొక్క ఆలోచనలు శుద్ధి అవుతూ ఉంటది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే, మన జీవితంలో కూడా పవిత్రంగా జీవించడానికి వాక్యం అన్నది మార్గాన్ని చూపిస్తది. కాబట్టి ప్రతి వారం కూడా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకునేటట్లుగా వాక్యాన్ని ధ్యానించాలి. మనము ఈ రోజు నుండి చేయవలసింది. ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు నుంచి మనం చేయవలసింది ఏమిటనంటే, ప్రతిరోజు గ్రంథాన్ని చదువుదాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిద్దాం. చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదివిన దాన్ని మనము ధ్యానిస్తూ అంటే ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారంగా మన యొక్క జీవితాలు జీవిద్దాం. దినదినము మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకుంటే మనకు పాపం మీద విజయము మనదే అవుతుంది. కాబట్టి ప్రతి వారం కూడా పాపం మీద విజయం పొందాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభునామంలో నా యొక్క వందనాలు సమర్పిస్తూ ఉన్నాను.